రాయలేదా తీసుకున్నారు ఫోన్ చేయండి. రావట్లేదు సార్, ఇచ్చిన వాళ్ళు రావట్లేదు సార్. అందుకోసం ఉంది ఒకసారి అదేం అవ్వలేదు. మళ్ళీ ఆయనకే చెప్పాలి. ఆ సార్ దగ్గరికి వెళ్ళి ఖాళీ ఉంది చాలా ఉన్నాయండి. ఇతర ప్రజావేదిక గుండె క్యాన్సర్ చేయలేదు, క్యాన్సర్ హౌస్ సైడ్ ఎనీ స్కీమ్స్ అవాయిడ్ చేస్తుంటే అవన్నీ సర్వే గొడవ వస్తున్నారు మేడం. మా అమ్మగారికి అర్థమైందా? జిల్లా స్థాయి పబ్లిక్ గ్రీవెన్స్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. జిల్లా అధికారులందరూ తిరువురు డివిజన్కి వచ్చి తిరువురు హెడ్ క్వార్టర్లో ఎలాగైతే మనం పీజీఆర్ అక్కడ డిస్ట్రిక్ట్లో పెడతామో అదే టైప్ ఇప్పుడు ఈరోజు నుంచి తిరువురులో పెట్టున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరువురు నుంచి గ్రీవెన్సెస్కి పెట్టుకోవాలంటే వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే ఎన్టీఆర్ విజయవాడ వరకు రావాలి. కొంతమంది రాలేకపోతున్నారని అనిపించింది. అందుకే నేనే ఇక్కడికి మొత్తం జిల్లా యంత్రాంగం తీసుకొచ్చి కూర్చోబెట్టి గ్రీవెన్స్ పెట్టాము. ఈరోజు చూస్తే 200 పైగా గ్రీవెన్స్ వచ్చి ఉన్నాయి. సో ఇది ఒక మంచి పరిణామం. అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ మీద ప్రజలకి నమ్మకం వస్తూ ఉంది. ఓకే, వెళ్తే అక్కడ పెడితే మన సమస్య పరిష్కారం అవుతాయని. అట్ ది సేమ్ టైం ఇక్కడ అధికారులు కూడా ఇంకా పని చేయాల్సి ఉందని కూడా ఒక మెసేజ్ అందుతుంది, మనకు తెలుస్తుంది. ఏదేమైనా వచ్చిన ప్రతి అర్జీని గౌరవంతో వాటిని పరిశీలించి యాజ్ పర్ ద రూల్ ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేయడానికి ప్రతి అధికారికి ఆదేశం జారీ చేయడం జరిగింది. ఒక వీక్ తర్వాత దీన్ని మళ్ళీ రివ్యూ కూడా చేసుకుంటాం. ఎన్ని వచ్చినాయి, ఎన్ని రిజర్వ్ చేశారు, ఇంకా ఎన్ని ఇన్ ద ప్రాసెస్ ఉన్నాయని కూడా చేస్తాం. దీంట్లో ముఖ్యంగా రెవెన్యూ రిలేటెడ్, అలాగే ఇవాళ కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు అయిన లక్ష్మీ షా గారి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ ఎప్పుడు కూడా విజయవాడలో పెట్టే గ్రీవెన్స్ ప్రతి నియోజకవర్గంలో పెట్టాలని తలంపుతో ప్రజలు చాలా దూరం అవుతుంది, తిరువూరు నియోజకవర్గ ప్రజలకు చాలా దూరం అవుతుందని ఈ సోమవారం గ్రీవెన్స్ తిరువూరు నియోజకవర్గంలో, అట్లా ప్రతి వారం గ్రీవెన్స్ ఒక్కొక్క రూరల్ నియోజకవర్గంలో ఒక వినూతన ఆలోచనలో ముందుకొచ్చిన కలెక్టర్ గారికి ఈ జిల్లా వాసుల తరఫున, ఎన్టీఆర్ జిల్లా వాసుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. నేను కానీ ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాసరావు కానీ, సేవల దేవదత్ గారు కానీ అందరం కూడా ఇవాళ గ్రీవెన్స్లో కూర్చున్నాం. ఆర్డీఓ మాధురి గారు కానీ అందరం కూడా ఇవాళ గ్రీవెన్స్లో కూర్చున్నాం. సుమారు 278 గ్రీవెన్స్ వచ్చినాయి ఇక్కడికి. అంటే విజయవాడలో ఏ విధంగా వస్తున్నాయో ఈ విధంగా వచ్చినాయి. ప్రజలు తమ సమస్యలను ఇక్కడికి, అంటే తిరువూరు వచ్చాం కాబట్టి దగ్గరగా వచ్చాం, తప్పకుండా మన సమస్యలు పరిష్కరించుకుందామని ఇక్కడికి వచ్చి వారి సమస్యల్ని మా ముందు ఉంచడం జరిగింది. మేమందరం ఈ సమస్యల్ని తప్పకుండా వచ్చే వారం సమాధాన రూపంలో వాళ్ళని పరిష్కరించి వారికి సమాధాన రూపంలో ఇస్తామని గౌరవ అధికారులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇటువంటి మంచి సమావేశం సుదూర ప్రాంతమైన తిరువూరులో ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి నియోజకవర్గంలోనూ గ్రీవెన్స్ పెట్టడం అనేది నిజంగా ఒక అదృష్టం. ఇటువంటి ఆలోచనలు వచ్చిన జిల్లా అధికారులందరికీ కూడా థ్యాంక్ యూ. తప్పకుండా ఎక్కువగా రెవెన్యూ సర్వే సెటిల్మెంట్ మీద ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే పాత రికార్డ్స్, అంటే ఈ కొత్త కంప్లైంట్లు కాదు, ఏది కూడా పాత రికార్డ్స్లో ట్యాంపరింగ్ జరగడం వల్ల వచ్చినాయి. కాబట్టి దీన్ని సరిచేయడం జరుగుతుంది. అధికారులందరూ కూడా కష్టపడుతున్నారు, చూసాం మనం. మన వరదల సమయం నుంచి ప్రతి ఒక్క అధికారి కూడా కష్టపడుతూ పనిచేస్తున్నారు. మొన్న గౌరవ ప్రధానమంత్రి గారి సభకు కూడా తిరువూరు నుంచి బ్రహ్మాండంగా దాదాపు 250 బస్సుల్లో ప్రజలకి ఆహారాలతో సహా అన్నీ సప్లై చేసి తప్పకుండా అధికారులు నిరంతరం కష్టపడుతున్నారు. కాబట్టి వారందరికీ ఒకటే కోరుకుంటున్నాం,
ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిలో ముందు ఉండాలి. పర్ క్యాపిటల్ ఇన్కంలో రెండవ ప్రాంతంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా ముందుండాలి. చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా B4లో ముందు ఉండాలి. కాబట్టి మీ అందరి సహకారాలు ప్రజాప్రతినిధులైన మాకు కూడా ఉండాలి. మేము కూడా మీకు మళ్ళీ కష్టపడి ఈ జిల్లాని ముందు తీసుకెళ్లే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అని ఏమనుకుంటున్నాం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా సంక్షేమం, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం ప్రజలకు అందిద్దామని అందరికీ తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు.